ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్తారా? చందమామ కథ చెప్తా. విలువలేని పుణ్యం, పుణ్యకార్యం అని నలుగురికి భోజనం పెట్టడం పుణ్యమని, అదేదో చేయటం పుణ్యమని, గుడికి వెళ్తాం పుణ్యమని, ఇలా బోల్డని ఆలోచించుకుంటూ ఉంటాం. అయితే విలువ కట్టలేని పుణ్యం ఏదైనా ఉందా అదనమాట. విలువ లేదంటే లేదని కాదు, తులలేని విలువ కలిగింది అనమాట. దానికి సాట్ లేదు. నేను టైటిల్ వినగానే అలాగే అనుకున్నాను రమగారు. టైటిల్ అలా పెట్టారు. మరి పూర్వం అట ఒక పల్లెటూరులో భగవాన్లని ఒక కుటుంబీకుడు ఉండేవాడు. ఒక కుటుంబీకుడు కూడా మంది పిల్లలు ఉండేవాళ్ళు. అయితే కూలీ నాలి చేసుకునేవాడు. ఏదో రెక్కాడితే కానీ డొక్కాడదు. రోజు వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి ఊళ్ళో అమ్ముకుని ఎవరికైనా చిన్న పన్న పని సాయం చేసి వాళ్ళు ఇస్తే పావలా వరద తెచ్చుకుని బ్రతికేవాళ్ళు. అయితే ఎప్పుడు జీవితంలో ఎదుగు పొదుగు లేదు. ఇలాంటి స్థితిలో ఉంటే పిల్లల్ని ఎటా ఎక్కిస్తారు? ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలా? ఈ రోజువారీ రెక్కాడితే కానీ డొక్కాడకపోతే పిల్లలకు 10 రూపాయలు ఇచ్చి ఎట్టా పెళ్లి చేయగలం? అంతేగా. పోనీ బొట్టిగా మెళ్ళలో తాళిబొట్టు కట్టి చేయించడానికైనా, ఆ తాళిబొట్టు కొనడానికైనా మన దగ్గర ఉండాలి కదా. ఇలా భార్య భర్త బాధపడుతూ ఉండేవాడు. ఏంటంట, వీళ్ళ ఊరికి దూరంగా ఒక కొండ ఉండేది. ఆ కొండ గుహలో కొత్తగా ఒక స్వామీజీ, ఒక మునీశ్వరుడు ఒక ఆయన వచ్చాడట. ఆయన ప్రజల దగ్గర నుంచి వాళ్ళ పుణ్యం కొనుక్కొని డబ్బు ఇస్తాడని వచ్చింది ఒక వార్త. ఏ పుణ్యకార్యం చేసిన వాళ్ళైనా సరే వెళ్ళి తమ పుణ్యాన్ని అక్కడ నివేదించి దానికి ఆయన కట్టిన వెల డబ్బు తెచ్చుకుని రావచ్చు. పుణ్యానికి డబ్బు. ఎంత బాగుంది. చాలామంది వెళ్ళేవాడు, బళ్ళు కట్టుకుపోయేవాడు. చూస్తూ ఉండేది ఈ భగవాన్ల భార్య. ఓ రోజంది, ఏమయ్యా నీ బతుకులో ఏదో ఒక పుణ్యకార్యం చేసి ఉంటావు కదా, ఇంత వయసు వచ్చింది, ఆ ఉన్న కాస్త పుణ్యాన్ని అమ్ముకుంటే కనీసం 2-3 ఆడపిల్లల పెళ్ళిళ్ళైనా అవుతాయి అన్నది. ఇతను అన్నాడు, నేనేం చేశాను పుణ్యకార్యం? మన దగ్గర ఏమైనా ఉంటే కాదు ఎవరికైనా పెట్టేది. ఎవరికైనా సహాయం చేస్తే వాడు మనకు డబ్బు ఇస్తాడు. అది పుణ్యం ఎట్టా అవుతుంది? అది పుణ్యం కాదు కదా ఆ పని. అంతేగా. బార్టర్ సిస్టమ్ ఉండకూడదు. పుణ్యకార్యాల్లో బార్టర్ సిస్టమ్ లేదు. నేను నీకు అది ఇస్తాను, నువ్వు నాకు ఇది ఇవ్వు. కొట్టుకెళ్ళి పావలా ఇచ్చి చింతపండు ఇవ్వమంటే చింతపండు ఇస్తాడు. ఆయన పుణ్యం చేసినట్టు కాదు, ఈయన భాగ్యం చేసుకున్నట్టు కాదు. నేను నీకు డబ్బు కొనుక్కోవటమే అంతే. అదే కదా. నేనేనాడు ఏ పుణ్యకార్యము చేయలేదని సరే ఊరుకున్నారు. కొద్ది రోజులు గడిచినాయి. ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి జలం కాకుండా తమ ఊరు నుంచి కూడా జనాలు తండోపతండాలుగా ప్రతిరోజు ఓ నలుగురు ఆ కొండకి ప్రయాణం అవుతూ కనపడేవారు. ఆ భార్య లబో దిబోమని ఏడ్చి గోల పెట్టి ఏదో ఒకటి చేసి అక్కడికి వెళ్ళి ఒక్క పావల ఆ మునీశ్వరుడి చేతి నుంచి తెచ్చుకుంటే మనకి ఏదైనా మంచి జరుగుతుందేమో. గుర్తు చేసుకో అని శతపోరేసింది. నేనేం గుర్తు చేసుకొని ఏమి గుర్తు రావట్లేదంటే, పెళ్ళామంది ఇట్లా కాదు, వరుసగా 4 రోజులు కాస్త 4 కట్టెలు ఎక్కువ కొట్టుకురా, మోతబరువు అయినా సరే అంటే పిల్లాన్ని తోడు తీసుకెళ్ళి ఇంకో 4 ఎక్కువ కట్టెలు కొట్టుకొచ్చాను. మొత్తం అన్నీ అమ్మితే డబ్బులు వచ్చినాయి. కాస్త ఏం చేసింది, దారి బత్తానికి తన ఊళ్ళో మన ప్రయాణానికి వీలుగా ఏదో తిండికి కట్టించింది. నువ్వు 3 రోజులు 4 రోజులు వెళ్ళిరా, ఇవి ఉన్న వాటితో మేము బతుకుతాం. నడిచి వెళ్తుంటే నీకేమైనా గుర్తొస్తుందేమో, చిన్నప్పుడైనా ఏదో సహాయమో ఏదో చేయకుండా మనిషి అన్నవాడు ఎట్టా ఉంటాడు? ఎప్పుడో ఒకప్పుడు చేసి ఉంటావు. ఆడదాన్ని నేను వెళ్ళలేను అంత దూరం, నువ్వు వెళ్ళు అని భర్తని పంపించి నడుచుకుని వెళ్ళటం మొదలుపెట్టాడు. కొంతమంది బళ్ళ మీద వెళ్తున్నారు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, పల్లకీలు మేనాలు మోసుకుంటూ తీసుకుపోతున్న వాళ్ళు కనపడుతున్నారు. వెళ్ళగా 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 ఆ కొండకి కొంత యువతలకేమన్నా ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆగాడు. కూర్చుని భార్య కట్టించిన ఆహారాన్ని తీస్తుంటే అతనికి గుర్తొచ్చింది. పక్క ఊరిలో ఏదో వస్తువు ఇచ్చిరమ్మని ఈ ఊరు వాళ్ళు పంపిస్తే తగే దిన ఆ రోజుకి భోజనం కట్టుకుని వెళ్ళాడు. తను వెళ్ళినప్పుడు ఒక ముసలాయన, 3 రోజులైంది ఆయన అన్నం తిని ఏమైనా ఉంటే పెట్టవా అంటే తను ఆయన్ని కూర్చోబెట్టి తను తెచ్చుకున్న దాంట్లో సింహభాగం ఆయనకి పెట్టేశాడు. ఇవాళకి నువ్వు పెట్టావు నాయన, రేపటికి ఏం చేస్తాను అని ఆయన అంటే ఏం చేశాడు, ఆ ఉన్న ఆహారం కూడా నేను తినకుండా ఆయన చేతిలో పెట్టి, రేపటికి ఉంచుకో తాత, నేను మా ఊరి పక్కనే వెళ్ళంగానే వాళ్ళు ఎట్టాకు అన్నం పెడతారు, ఇప్పుడు తినకపోయినా నాకు నష్టం లేదని ఏవో 2 చెట్టు కాయ కసరు కోసుకుని తింటాలే, నేను చిన్నవాడిని, నేను ఆగలను, నువ్వు ముసలివాడివి, నువ్వేం ఆగుతావని తన ఆహారం మొత్తం ఆయన చేతికి ఇచ్చాడు. అన్నా ఇది పుణ్యకార్యమే కదా, అన్నం పెట్టాము ఎవరికి అని అనుకున్నాడు. సరే అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఒక పద్ధతి, ఒక పెద్ద కాట ఉంది. ఈ పక్కన
పుణ్యకార్యం చేశానండి అని చెప్పడానికి వచ్చిన పెద్ద మనిషిని కూర్చోబెడతారు. ఓహో. ఆయన పుణ్యకార్యాన్ని ఆ కాటాయే లెక్కిస్తుంది. ఓకే. పక్కన ధనం వేస్తూ ఉంటాడు ఆయన. ఉమ్, ఆ ధనము ఇతను సమానమైనప్పుడు అయిపోయింది. ఉమ్, ఆ డబ్బులు ఇతనికి ఇచ్చేస్తారు. ఆ పుణ్యకార్యం మునీశ్వరుడికి ఇచ్చినట్టు. ఓకే. చూస్తే చాలామంది కాటాలు ఒక్కొక్కరికి అంతంతా వచ్చేస్తుంది. భగవానుడు బికమొహం వేసుకుని నుంచున్నాడు. మనం చేసింది ఎంత, ఒక్క పూట ఎవరికో ఒక ముద్ద అన్నం పెట్టాం. ఆయన అన్నాడు, చాలా పుణ్యం వస్తుంది ఆయన నీకు అన్నాడు. వస్తుందో రాదో, ఓ రూపాయి అయినా వస్తుందో రాదో మనకి ఉమ్, అని బిక్కుబిక్కుమంటూ ఒక మూల నుంచున్నాడు. ఇంకా వెళ్ళాల. ఆ జరుగుతున్న కార్యక్రమం అంతా చూస్తున్నాడు. ఒక్కోళ్ళు 500 వరహాలు, ఒక్కోళ్ళు 400 వరహాలు, ఒక్కోళ్ళు 100 తీసుకుపోతున్నారు. ఇతను అట్లా చూస్తుంటే ఆ మునీశ్వరుడి నాయన ఎవరినైనా దా ముందుకురా ఇక్కడ కూర్చో అని అందులో కూర్చోబెట్టాడు. ఈయన బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడు భగవాన్. ఆయన ఓ గుప్పెడు పోసాడు కాటా కదల్లా. 2 గుప్పెళ్ళు 3 గుప్పెళ్ళని తర్వాత ఆయన సంచి తెచ్చిపెట్టాడు కాటా కదల్లా. ఆయన ఒక మూల పెద్ద ధనపు సంచి ఉంది ఆయన దగ్గర. ఆ సంచి మొత్తం తీసుకొచ్చి ఎత్తి దాంట్లో పెట్టాడు కాటాలు. అయినా సరే కాటా కదలే. ఉమ్, అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీడు వచ్చిన వాడెవడు? ఒక బడుగు బక్క చిక్కిన కూలి. మహానుభావులు బోళ్ళంత మంది ఉన్నారు. పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు, పెద్ద పెద్ద జాతుల వాళ్ళు, కొన్నిటికి మఠాలకి వాటికి అధికారులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేసి ఉంటాడు ఇతను? నాయన నువ్వేం పుణ్యకార్యం చేశావు అని మునీశ్వరుడు అడిగేసరికి ఇతను అన్నాడు, నేను పెద్దగా చేసింది ఏం లేదండి. 5-6 సంవత్సరాల నాడు ఇటువైపు పని మీద వెళ్తూ మర్రి చెట్టు కింద ఒక ముసలాయనకి అన్నం పెట్టాను, అంతేనండి. అన్నమే పెట్టావన్న? అవునండి, నాకు కూడా తినడానికి ఉంచుకున్నాను మొదట. ఆయన రేపటికి ఆహారం ఉండదంటే రేపటికి నువ్వు తెవ్వే తినని అన్నం ఇచ్చేశాను అనగానే ఆ మునీశ్వరుడు గభీమని పొచ్చుకొచ్చి భగవాన్ 2 చేతులు పుచ్చుకున్నాడు. ఎంత అద్భుతమైన పుణ్యకార్యం చేశావు నాయన, సొంత పొట్ట చూసుకోకుండా పిచ్చగాడికి పెట్టిన అన్నమే నీ పుణ్యం. నా దగ్గర ఉన్న ధనం యావత్తు నీకు ఇచ్చినా ఇది నాది తీరదు నాయన, నన్ను క్షమించి ఈ ధన సంచి పట్టుపోను అన్నాడు. అనంగా ఆయన గభీమని లేచి నుంచున్నాడు భగవాన్. లేచి నుంచుని, అయ్యా నేను చేసింది అంత గొప్పదా అండి అన్నాడు. చాలా గొప్పది నాయన, నువ్వు తిని ఇంకొకటి పెడితేనే పుణ్యం, అవి నువ్వు మానేసి పెడితే ఉంది చూసావా అది మహాపుణ్యం. అసలు దానికి సాట్లేదు నాయన అంటే, అయితే నాకు ఈ డబ్బులు వద్దండి అన్నాడు. ఆ పుణ్యం ఇంత విలువద కట్టలేని పుణ్యాన్ని నేనే ఉంచుకుంటా. అది మీకు ఇచ్చి మీ దగ్గర డబ్బులు తీసుకెళ్ళలేను నేను. లేకపోతే పోయింది, ఏదో రెక్కడి దగ్గర డొక్కడు రెక్కలు ఆడిస్తూ ఉంటా బతుకున్నంత. అంతే 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 తప్ప నేను మాత్రం ఈ డబ్బులు తీసుకోనండి, నాకు వద్దు. అంత సాటి లేని పుణ్యం నా దగ్గర ఉంటే నాకు ఇంకేం కావాలి? డబ్బులు ఎంత అశాశ్వతమైనవి, అంతే. మీరు ఇస్తే ఏముంది, రేపటి సగం వాడేస్తాను నేను, ఇల్లు కట్టి వాకిలు కట్టి, నాకు వద్దండి అన్నాడు. ఆయన మునీశ్వరుడు చేతులు పుచ్చుకుని, ఆయన పుణ్యాత్ముడు మాట్లాడాల్సిన మాటే మాట్లాడావు. నీకు కావాల్సింది నేను ఇవ్వలేకపోయినా నీకు రావాల్సింది మాత్రం తప్పకుండా వస్తుంది ఆయన ఏదో ఒకనాడు. నీ పుణ్యానికి ప్రతిఫలం నువ్వు ఆశించక్కర్లా, భగవంతుడే నీకు దాన్ని ఇస్తాడు అని చెప్పాడు. 3 రోజులు నడుచుకుంటూ పోయాడు భగవానుడు మళ్ళీ వెనక్కి. ఇతను వెళ్ళేసరికల్లా ఇల్లు వాకిలి కళకళలాడుతూ కనపడ్డాడు. వాళ్ళ ఆవిడ మెళ్ళో ఏవో 2 వస్తువులు కూడా వేసుకుని పిల్లలు కూర్చొని అన్నాలు తింటున్నారు, గుమగుమలాడుతూ వాసనలు వస్తుంది. ఏమిటే ఇల్లంతా ఈ సందడి, ఆ మెళ్ళో నగలెక్కడివే అన్నాడు. అనేసరికల్లా, ఏమండి మీ పెద్దనాన్న ఉన్నాడు కదా, ఆయన చనిపోయాడండి. అవును, అప్పుడెప్పుడో పోయాడు. అవునండి, అప్పుడు పోయిన ఆయన ఆస్తి నిన్ననే 3 రోజుల క్రితమే రాజభట్లు వచ్చి ఆయన ఆస్తిని వేలం వేయటానికి వచ్చారు. ఆయన ఇంట్లో వీలునామా రాశాడండి మీ పేరు మీద. పిల్లలు లేని పెద్దనాన్న భగవాన్ల పేరు రాశాడు. 3 రోజుల క్రితం రాజభట్లు ఆస్తంతా తెచ్చి వీళ్ళకి స్వాధీనపరిచారు. ఆయన ఇంట్లో గొడ్లు గిడ్లు బంగారం డింగారం ఉన్నాయి, మొత్తం సమస్తం వీళ్ళ ఇంటికి చేరినాయి. సంతోషం కదా. సంతోషం కదా. ఆవిడ చెప్పాడు కదా మునీశ్వరుడు, నీకు రావాల్సింది వస్తుంది అని. అవును. ఈయనకి రావాల్సింది పెద్దనాన్న ఆస్తికి వారసుడు. ఇప్పుడు పెద్దనాన్నకి సంవత్సరానికి ఒకసారి కాస్త నీళ్ళు వదిలితే సరిపోతుంది. అంతే. దండం పెట్టుకున్నాడు, నా పుణ్యం నాతోటే ఉంది అని చెప్పి. ఆ తర్వాత అతను హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బా ఎంత బాగుందోనండి. నమస్తే రమ్మగారు. నమస్తే చెల్లి.